వర్గాలకు న్యాయం జరగాలని, రాజ్యాంగబద్ధంగా వాళ్లకు రావాల్సిన వాటా రావాలని, మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు వాటా పెంచాలని పోరాటం చేస్తున్న మిత్రుడు రాజారాం యాదవ్ గారికి, మరి వేదిక మీద ఉన్న మా మార్గదర్శి స్ఫూర్తి ప్రదాత ఎంపీ కృష్ణన్న గారికి, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న అందరూ నాయకులకు, నాయకురాళ్లకు, వేదిక కింద ఉన్న నాయకులు, నాయకురాళ్లకు అందరికి కూడా, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక జై భీమ్, జై ఫూలే. మిత్రులారా, మరి ఈరోజు ఒక పత్రికలో ఒక న్యూస్ వచ్చింది. మొన్న సోమాజిగూడలో ఇదే రాజారాం యాదవ్ గారి అధ్యక్షతన స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా 23% నుండి 42% రిజర్వేషన్ పెంచాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇదే కృష్ణన్న గారు ఇంకా చాలా మంది మేధావులు వచ్చి మాట్లాడిన తర్వాత ప్రభుత్వానికి కాక వగిలి మరి ఈ రోజు ఆగమేఘాల మీద ఓటర్ల లిస్టు ఆధారంగా మేము బీసీ జనగణన చేస్తామని అంటున్నారు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని చెప్పడానికి నాకు ఏమాత్రం కూడా సంకోచం లేదు మిత్రులారా. నిజానికి ఈ దేశంలో బీసీల పరిస్థితి ఇంత ఘోరంగా ఉండడానికి కారకులు ఎవరు? ఒక్కసారి ఆలోచించాలి. మరి 1950 సంవత్సరంలో అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో 46వ అధికరణం, దాని మీద ఒక వివాదం వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 340వ అధికరణం తీసుకొచ్చి మరి బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత విధి లేక జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ పెడితే అది చెదలు బట్టి బూజు పట్టే పరిస్థితి వచ్చేదాకా తీసుకొచ్చింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ దేశాన్ని గత 52 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఈ పార్టీ ఒక్క రోజు కూడా బీసీ జనాభా గణన చేయాలనే ఆలోచన రాలేదు. అదేవిధంగా 1977లో మళ్ళొకసారి గొప్ప విప్లవం వచ్చి బీసీలకు న్యాయం జరగాలని పోరాటం చేసినప్పుడు తద్వారా వచ్చిన మండల్ కమిషన్ మళ్ళీ బూజు పట్టిపోయింది. 1990లో ఆనాడు కాంశీరామ్ గారు, శరద్ యాదవ్ గారు, మరెందరో నేతలు పోరాడి మండల్ కమిషన్ మరి అమలు చేయిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులైన దివంగత రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు? ఇది ఒక రాజకీయ కుట్ర, అందుకొరకు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడం జరిగింది. దేశం విధ్వంసం అవుతుందని ఆయన చెప్పడం జరిగింది. ఆనాడు బీజేపీ ప్రభుత్వం కూడా మరి ఇది ఇట్లా చేస్తే మేము ఒప్పుకోము అని చెప్పి ఆనాడు విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు కూడా ఉపసంహరించిన చరిత్ర మరి ఆనాడు ఉన్నది. మీకు ఇంకొక విషయం చెప్పాలి. 1992లో మండల్ కమిషన్ వచ్చిన తర్వాత కేవలం ఉద్యోగాల్లో మాత్రమే మండల్ కమిషన్ అమలు చేసింది మిత్రులారా. 1995లో నేను ఐపీఎస్ లో చేరినప్పుడు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ సోదరులు రిజర్వేషన్ తో వచ్చిండ్రు. 1947లో స్వాతంత్రం వస్తే 1995లోనే బీసీ సోదరులకు మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. విద్యా సంస్థల్లో, కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 2008వ సంవత్సరంలో వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు 1947 కాకా కలేల్కర్ కమిషన్, 1953 మండల్ కమిషన్, 1978 అది అమల్లోకి వచ్చింది. 1990 బీసీలకు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ వచ్చింది. 2008 అది కూడా పోరాటం చేస్తే. ఇలా నేను ఇంతకుముందే అన్న నరసింహన్నతో అన్న, ఈ ఇందిరా పార్క్ లో ఎవరన్నా ఆధిపత్య వర్గాల వాళ్ళు ధర్నాలు చేస్తారా?
ఇందిరా పార్క్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు తరతరాలుగా సంపద వాళ్ళే అనుభవిస్తున్న వాళ్ళు ఒక్క రోజున వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తారా? చేయరు. ఈ సమాజంలో 99% ఉన్న మనము ప్రతిరోజు కూడా ధర్నాలే చేస్తా ఉన్నాం. ఇక్కడున్న ఎవరిని అడిగినా కూడా వాళ్ళు బహుజన వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు. నేను పోలీస్ ఆఫీసర్గా చెంచల్ కూడా జైలుకు పోయినా, చెర్లపల్లి జైలుకు పోయి సూపరింటెండెంట్లను అడిగిన, అయ్యా ఇందులో ఉండే ఖైదీలందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు సార్? వీళ్ళందరూ మీకేమైనా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మత మైనారిటీలు ఉంటారు సార్, వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? అగ్రవర్ణాల్లో పేదలు ఒకరిద్దరు ఉంటారు. మరి ధనవంతులు ఎప్పుడు జైలుకు పోరా అంటే, జైలుకు పోయిన వెంటనే వాళ్ళకు గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు. అక్కడ ఏసీ రూముల్లో వాళ్ళకు వైద్యం చేస్తారు. దాని మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టి ఎయిర్ కండిషన్ జైల్లో వాళ్ళని కూర్చోబెడతారు. పేదవాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. ఇలా ఒక అన్న చెప్పిండు, కేంద్ర ప్రభుత్వంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% కన్నా రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావడం కష్టం అన్నారు. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, ఈ రోజు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టులో ఎంతమంది బీసీలు ఉన్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది బీసీలు ఉన్నారు? బందకు ఈ రోజు కూడా ఈవెన్ టుడే we have only 79% of the judges are from upper caste. అంటే 100కు 79 మంది ఇప్పటికి కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే జడ్జిలు ఉన్నప్పుడు బీసీలకు సానుకూలంగా ఏ విధంగా జడ్జిమెంట్ వస్తుందో మనం ఆలోచించినమా ఒక్కసారన్నా? మనం ఎప్పుడన్నా అడిగినవా ఎందుకు మా వర్గాలు లేరని అడిగినమా? మీరు కాన్షీరామ్ గారు 1982లో పార్లమెంటులో డేటా తీస్తే 525 మంది ఎంపీలకు కేవలం 8 మంది మాత్రమే ఓబీసీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, 525 మంది ఎంపీలకు కేవలం 8 మందే ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారంటే ఈ ఆధిపత్య వర్గాలు ఈ సమాజంలో 52% ఉన్న బీసీలు ఈ అధికార యంత్రాంగంలో ఉండాలని కోరుకోవడం లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. మరి ఇలాంటి పాపాల చరిత్ర ఉన్న ఈ పార్టీ రేపు మరి కామారెడ్డి డిక్లరేషన్ అని 6 గ్యారంటీల గారడి లాగానే కామారెడ్డి డిక్లరేషన్ అని మన ఓట్ల కోసం డిక్లరేషన్ ఇచ్చి 42% ఇస్తామన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు? నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని ఓపెన్ గా అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, పదవి స్వీకార ప్రమాణం చేసిండ్రు. మీరు మార్చి 16వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాలేదు. డిసెంబర్ 9 నుంచి మార్చి 16వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ రాలేదంటే దాదాపుగా 3 నెలలు మీ చేతిలో ఉన్నాయి. అంటే 90 రోజులు. 90 రోజుల్లో మీకు ఏ రూల్ అడ్డం వచ్చింది, ఏ చట్టం అడ్డం వచ్చింది? స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెట్టడానికి ఏమీ అడ్డం రాలే. ఎవరు అడ్డం చెప్పలే, ఎలక్షన్ కోడ్ అడ్డం చెప్పలే. ఎలక్షన్ కోడ్ ఈ రోజు జూన్ 6వ తారీఖు నాడు అయిపోయింది. జూన్ 6వ తారీఖు నుంచి ఈరోజు జూన్ 15వ తారీఖు నాడు 9 రోజుల్లో ఒక్కరోజు అన్నా మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మీరు మాట్లాడిందా? బీసీ కమిషన్ కి ఇవ్వాల్సిన బడ్జెట్ గురించి మాట్లాడిందా? అదే విధంగా ప్రొఫెసర్ ఐనుకొండ తిరుమలి ఏదైతే 15-16 ప్రశ్నలు ఏదైతే ఇచ్చిందో బీసీబీ జనాభా గణన గురించి, దాని గురించి మాట్లాడడానికి ఇవి పెట్టిందా? ఇవన్నీ పెట్టకుండా దొడ్డిదారుణ ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక లీక్ చేసిండు, ఓటర్ల లిస్టు ఆధారంగా జనాభా గణన చేస్తాం. మెడ మీద తలకాయ నాడు ఎప్పుడైనా చెప్తాడు, ఓటర్ లిస్టులో కులం రాయబడదు, కులం ఉండదు. ఊరుంటది, పేరుంటది, తండ్రి పేరు, భర్త పేరు, భార్య పేరు ఉంటది, వయసు ఉంటది, అడ్రస్ ఉంటది, కులం అక్కడ ఉండదు. నువ్వు అది పెట్టుకొని ఏ విధంగా చేస్తావు? ఒక్కసారి అలా తెలంగాణ ప్రభుత్వం దీనికి ఆన్సర్ చెప్పాలంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే దొడ్డిదారుల సమయం లేదు. సుప్రీంకోర్టు ఒప్పుకోదని మళ్ళీ సాకులు చెప్పి మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిపి కుట్ర చేస్తున్నారు. అందుకొరకే సోదరుడు రాజారాం యాదవ్ గారు ఇలా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటం అనేది ఇందిరా
పార్కే పరిమితం కాకూడదు. గ్రామాల్లో కూడా ఈ పోరాటం పోవాలి, జిల్లాలో పోవాలి, మండల స్థాయిల్లో కూడా ఈ పోరాటం జరిపి మన వర్గాల ప్రజలకు మన ఓటు చైతన్యం తీసుకురావాలి. తరతరాలుగా మనకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి, సంపదలో మనకు భాగస్వామ్యం గురించి మాట్లాడాలి. మనం కూడా ఈ 6,000 పంచాయతీలు ఏవైతున్నాయో 6,000 పంచాయతీల్లో మనం కూడా సర్పంచ్ గా ఉండే అవకాశం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇదే సిద్ధరామయ్య గారి సాక్షిగా 42% బీసీలకు కాంట్రాక్ట్లు కూడా ఇస్తున్నారు. మీరు నేను ఓపెన్ గా ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తున్నా, ఇదే ఇండియా పార్క్ నుంచి మీరు అధికారాలు తీసుకొని ఈ రోజుకు 6 నెలలు అయింది. రేవంత్ రెడ్డి గారు ఎన్ని జీవోలు తీసిండ్రు ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి మీరు ప్రజల ముందర చెప్పాలి. కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ఎన్ని జీవోలు తీసిండ్రు, బీసీ గురుకులాలకు ఎన్ని పక్కా భవనాలకు ఎన్ని నిధులు విడుదల చేసిండ్రు. అదే విధంగా వృత్తి బజార్లో ఉన్నారు, కుల వృత్తుల మీద ఆధారపడే బీసీ బిడ్డల కోసం వృత్తి బజార్లు ఉన్నారు. ఎన్ని వృత్తి బజార్లకు డబ్బులు రిలీజ్ చేసిండ్రు అవన్నీ కూడా మీరు చెప్పండి చూద్దాం. తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి మీ దగ్గర ఆన్సర్ లేదు. దొంగల్లాగా మీ ఇళ్లలో వండుకున్నారు, చుట్టూ పోలీసులను పెట్టుకున్నారు. ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి గోషామాల్ స్టేడియం కు బొల్లారం పోలీస్ స్టేషన్ కు పంపించి భయభ్రాంతులు చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూడు బీసీల మీద, బహుజనుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీల మీద, మైనారిటీల మీద ఘోరంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. స్టేట్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా హీన స్థితికి పోయింది. నిన్న ఒక బీసీ బిడ్డ మీద అత్యాచారం జరిగింది సుల్తానాబాద్ లో. నిన్ననే ఓట్కూరు గ్రామంలో ఘోరంగా అందరూ చూస్తుండగానే మర్డర్ జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి లోపల మనం ఈ సభ పెట్టుకుంటున్న మిత్రులారా, అందుకొరకే ఈ రోజు మరి గౌరీశంకర్ గారు అన్నట్టుగా ఈ ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసినామో అదే విధంగా రాజ్యాంగబద్ధంగా మనకు సంక్రమించిన ఈ హక్కు ఏదైతే ఉందో ఆర్టికల్ 46 ప్రకారం, ఆర్టికల్ 340 ప్రకారం, అదే విధంగా ప్రాథమిక హక్కుల ప్రకారం మనకు మనం ఎంతో మనకంత వాటా కావాలి. ఇలా రిజర్వేషన్ అనేది ఒకడిస్తే ఇచ్చే పిచ్చం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మనం 70 మంది ఉంటే 70 మంది బరాబర్ మనకి ఇవ్వాలి, 80 మంది ఉంటే 80 మంది ఇవ్వాలి. తమిళనాడులో ఎట్లా తీసుకున్నారు? తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎట్లా తీసుకున్నారు? తీసుకోవడమే కాకుండా దాన్ని 90వ షెడ్యూల్ ఎట్లా పెట్టుకున్నారు? తెలంగాణలో 52% మంది నుండి కేవలం 27% మందికి ఎట్లా రిజర్వేషన్ ఇస్తున్నాం. మేము చిన్నగా ఉన్నప్పుడు 1986 సంవత్సరంలో కృష్ణన్న ఇక్కడే సాక్షి. 86-87 సంవత్సరాల నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ 23% నుంచి 44 చేస్తే ఆ రోజు రాష్ట్రాన్ని రాయల రాష్ట్రంగా మార్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. అదే కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకు పోయి బీసీల రిజర్వేషన్ మళ్ళీ 27% దాకా తీసుకొచ్చింది, 23% దాకా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తే మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్ముతలేను మిత్రులారా. కానీ వాళ్ళందరూ ముడబట్టి గలబట్టి ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయించాల్సిన బాధ్యత ప్రతి బహుజన బిడ్డ మీద ఉందని చెప్తూ మరింత చక్కటి అవకాశం, ఇంత చక్కటి సభ జరిపినందుకు రాజారాం యాదవ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధంగా ఈ పోరాటం ఇంతటితో ఆగకూడదు. ఈ చైతన్యం ప్రతి గ్రామంలో కోదాడ నుంచి తాండూరు దాకా, అదే విధంగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ప్రతి చోట కూడా ఇలాంటి చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఆకలైతున్నా కూడా ఇంతటి ఎండలో కూడా ఇంతటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మన ఆత్మగౌరవం కోసం, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల కోసం మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ.